నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, జన్మభూమి కార్యక్రమం మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. అసలు జన్మభూమి కార్యక్రమంలో అసలు ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ ఏం చేయబోతున్నారు, జన్మభూమి కార్యక్రమం 2 అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏంటి సార్ జన్మభూమి కార్యక్రమం? ఏంటంటే ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కానీ స్థానిక సంస్థలు, పంచాయతీలు, మున్సిపాలిటీలు చేసే పనులు కొన్నిటికి ప్రజలను కూడా, ఓటర్లను కూడా మమేకం చేసేలాగా ఒక కార్యక్రమం, ఒక వినూత్న కార్యక్రమం. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి 2004 వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి 92సారి 99 సీఎం అయినప్పుడు అనుకుంటా జన్మభూమి కార్యక్రమం స్టార్ట్ చేశారు. అంతకుముందు శ్రమదానం అని కూడా ఉండేది. ఇప్పుడు ఏదైతే సోకాల్డ్ భారత ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్ స్వచ్ఛ భారత్ అని పెట్టిందో అప్పట్లోనే అది శ్రమదానం. ఏంటంటే ఒక పాఠశాల ఉంది, ఆ పాఠశాల బడి పిల్లలు వారంలో ఒకరోజు ఏదో ఒక పీరియడ్, ఆ స్కూల్ అయిపోయిన తర్వాత ఎండింగ్ పీరియడ్లో మొత్తం చుట్టుపక్కల ఉన్న గడ్డి, పిచ్చి మొక్కలు తీసేయడం, అక్కడ ఉన్న చెత్త చెదారం ఏరి పారేసి అంతా కలిసి క్లీన్ చేసుకోవడం, అలా చేసేవాడు. దాని తర్వాత జన్మభూమిగా ఒక ప్రోగ్రాం తీసుకొచ్చారు. జన్మభూమి ప్రోగ్రాంలో అప్పుడు నేను చదువుకుంటున్న రోజుల్లో ఎట్లా అంటే స్టూడెంట్స్కి కూడా రెవెన్యూ ఆఫీసర్స్ది, పోలీస్ డిపార్ట్మెంట్ని స్టూడెంట్స్ దగ్గరికి పంపించి ప్రతి స్కూల్కి, ప్రతి మ్యాక్సిమం కాలేజ్ వాళ్ళకి, గ్రాడ్యుయేషను, ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని బస్సులు కూడా ఫస్ట్ రోజు ఆర్టీసీ బస్సుల ద్వారా వాళ్ళని తరలించేసి ఆయా ఊర్లకి తీసుకెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఏం చేశారంటే వినూత్నంగా సర్వే చేపట్టారు. ఎటువంటి సర్వే అంటే ఆ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఒక పెద్ద వాళ్ళే ఒక పేపర్ కూడా ఇస్తారు. ఆ పేపర్లో ఏముంటుందంటే కుటుంబ సభ్యులు, వాళ్ళ వయస్సు, వృత్తి లేదా చదువు, అలాగే వాళ్ళ ఇంట్లో పవర్ ఉందా, బోర్ ఉందా, బావి నీరు తాగుతున్నారా, బోరింగ్ నీరు తాగుతున్నారా, లేదా చెరువు దగ్గరికి వెళ్ళి నీరు తెచ్చుకుంటున్నారా, తర్వాత గ్యాస్ కనెక్షన్ ఉందా, పవర్ ఉంటే లైట్లు, ఫ్యాన్లు ఎన్నేసి ఉన్నాయి. అంటే ఇది సమగ్ర సర్వే వల్ల ఏమవుతుందంటే వాడి యొక్క స్థితిగతులు కూడా తెలిసిపోతాయి. ఒక ప్రజల యొక్క స్థితిగతులు అంటే వాళ్ళు నిజంగా ఇన్కమ్ సోర్స్ ఏంటి, ఎంతమంది బోరింగ్ నీరు వాడుతున్నారు, ఎంతమంది సురక్షితమైన నీరు వాడుతున్నారు, ఇట్లా అన్ని రకాలుగా సర్వే చేయించారు. అప్పట్లో నాకు ఇంకో గుర్తు కూడా ఉంది. రోజుకి 50 రూపీస్ ఇచ్చేవారు స్టూడెంట్స్కి, 50 రూపాయలు. వాళ్ళకి ఏదో టిఫిన్కి, భోజనానికి తగ్గట్టుగా అట్లా 50 రూపీస్ ఇచ్చేవారు. వాళ్ళు ఉండడానికి అక్కడ ఉండే ఒక పాఠశాల లేదా కాలేజ్ ఏదో నీట్గా సెట్ చేసి అక్కడ వాళ్ళకి కింద జంబుకానా ఇవి అంటారు కదా, అలాంటివి మ్యాట్లు పరిచేసి అక్కడే పడుకునేలాగా ఏర్పాట్లు చేసేవారు. లేదు దగ్గరలో వాళ్ళ ఊరుంది వెళ్ళి వస్తామంటే వెళ్ళి రావచ్చు. వీళ్ళందరికీ పర్యవేక్షణగా ఒక స్కూల్ మాస్టర్ని, ఎలిమెంటరీ స్కూల్ ఆర్ హై స్కూల్ మాస్టర్ని, వాళ్ళని ఒక టీంలో సుమారుగా 10-15 మంది స్టూడెంట్స్ని పెట్టుకుంటే వాళ్ళందరినీ సూపర్వైజ్ చేయడానికి, గైడ్ చేయడానికి ఒక మాస్టర్, గవర్నమెంట్ టీచర్ని పెట్టి అట్లా చేయించేవారు. సో ఇది జన్మభూమి కార్యక్రమం అనమాట. సో అంటే ఇందులోనే ఇంకొన్ని రకాలుగా ఎలా చేసేవారంటే పెండింగ్గా పనులు ఉండిపోయేవి అనుకోండి. పెండింగ్ పనులు ఉండేటప్పుడు అక్కడ ఒకసారి విద్యార్థులు, స్థానికంగా ఉండే కొంతమంది గ్రామస్తులు, వీళ్ళు కలిసి ఒక పని చేసేలాగా ఒక అర్జీ పెట్టుకుంటే ఎలా అర్జీ పెట్టుకోవాలి, ఆ తర్వాత ఒక చెరువు పూడికి తీయత ఉందనుకోండి, చెరువు పూడికి తీయతలో భాగంగా ఈ విద్యార్థులందరూ కలిసి ఆ గ్రామస్తుల్ని కలిసి అప్పుడు విలేజ్ కమిటీలను కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. విలేజ్ కమిటీలు అనేవి ఒకటి అక్కడ ఉండే పాఠశాలలకి పర్యవేక్షణలాగా ఉంటూ విలేజ్ కూడా మౌలిక సదుపాయాలకి పర్యవేక్షణలా విలేజ్ కమిటీలను పెట్టారు. అది ఖచ్చితంగా సర్పంచ్ వాళ్ళే ఉండక్కర్లేదు, గ్రామస్తులు ఎవరో ఒకరు సభ్యులుగా ఉంటారు. వాళ్ళు ఈ స్టూడెంట్స్ మమేకమయ్యి చెరువులో పూడికి తీతలు, ఒక్కొక్కసారి వాళ్ళ ఊరు నుంచి పొలాల్లోకి చెరువు దాన్ని ఏమంటారు పంట పొలాల్లోకి వెళ్ళడానికి రోడ్డు లేదనుకోండి, అట్లాంటి దగ్గర మట్టి రోడ్డు వేయించడం, ఊరికే శ్రమదానం లాగా అనమాట. సో జన్మభూమి కార్యక్రమంలో ఇవన్నీ మింగిల్ చేయడం వల్ల చిన్న చిన్న ఇష్యూస్ సార్ట్అవుట్ అయిపోతాయిగా. ప్రతిదీ మళ్ళీ అర్జీ ఏమంటే ఇక్కడ మాకు రోడ్డు లేదు, లేదంటే మాకు ఇది లేదు అని ప్రతిదీ అర్జీ పెట్టుకొని వాళ్ళు లెంథీ ప్రాసెస్ కన్నా ఇట్లా చిన్న చిన్న కార్యక్రమాలు షార్ట్అవుట్ అయిపోయేలాగా ప్లాన్ చేశారన్నమాట. సో అప్పట్లోనే ఇలా చేశారు కాబట్టి ఇప్పుడు ఎలాగో టెక్నాలజీ పెరిగింది కాబట్టి, స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేబీ కొంచెం కొత్తగా ఏదైనా అటెంప్ట్ చేస్తే చేయొచ్చు.
సో జన్మభూమి ప్రోగ్రామ్ ఏంటంటే స్టూడెంట్స్, గ్రామస్తులు, అలాగే విలేజ్ కమిటీ అని పెట్టి వీళ్ళు అందులో కొంతమంది సభ్యులు వీళ్ళందరూ ఒకరికొకరుగా కోఆర్డినేట్ చేసుకొని చిన్న చిన్న సమస్యల్ని షార్ట్అవుట్ చేసుకోవడం, పెద్ద సమస్యలు ఉంటే వాళ్ళని ఈ జన్మభూమి కార్యక్రమంలో ఇచ్చే ఒక పేపర్స్ సర్వే కింద ఇస్తారు, వాటి మీద రాసి వాళ్ళని అక్కడ స్థానికంగా ఉండే అక్కడ దగ్గరలో ఉండే ఎంఆర్ఓ ఆఫీస్ సబ్మిట్ చేయడం, ఇలాంటివన్నీ చేయడానికి పూనుకున్నారు. ఒక విధంగా మంచిదే. అందుకే అన్నారు కదా, ఇప్పుడు స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు ఆయన ఎప్పుడో శ్రమదానం అన్నట్టు పెట్టాడు ఆయన. తర్వాత ఇప్పుడు సోకాల్డ్ చాలా సినిమాల్లో ముఖ్యమంత్రిగా రీసెంట్గా భరత్ అనే నేను కానీ, తర్వాత ఒకే ఒక్కడు అప్పట్లో అర్జున్ సినిమా వచ్చింది. అర్జున్ సినిమా ఒకే ఒక్కడు వచ్చినప్పుడు చాలా మంది వ్యాఖ్యానించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని బేస్ చేసుకుని సినిమా తీశారు అని. బట్ శంకర్ గారిని అడిగితే ఏం చెప్పారంటే డైరెక్టర్ శంకర్, నేను ఇది సింగపూర్లో ఒక మినిస్టర్ని చూశాను, ఆయన బేస్ చేసుకుని రాశాను అన్నట్టు ఏదో చెప్పాడు. అంటే రాజకీయంగా మళ్ళీ ఇటు కాంగ్రెస్ వాళ్ళకి అటు వీళ్ళకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశం అలా చెప్పాడు. బట్ చాలా మంది అవి చంద్రబాబు నాయుడు గారిని బేస్ చేసి తీశారు అనుకున్నాను. ఎందుకంటే అందులో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఆయన ఫోన్ కాల్ మాట్లాడతాడు, ఫోన్ కాల్ మాట్లాడి అప్పటికప్పుడు సమస్యలు షార్ట్ అవుట్ చేస్తాడు అర్జున్. చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో ముఖ్యమంత్రి ఏదో ప్రోగ్రామ్ సప్తగిరి ఛానల్లో వచ్చేది అప్పట్లో, దానికి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు కూడా బీభత్సంగా విమర్శించేవారు. ఎట్లాగా ఆయన ఒక లైవ్ లో కూర్చొని 3 ఫోన్స్ నుంచి ల్యాండ్ లైన్ కదా దానికి ట్రై చేసేవారు సప్తగిరికి, చూడండి కనెక్ట్ అవ్వట్లేదు, అది ఉట్టిదే ఆ ప్రోగ్రాము, వాళ్ళ డిజైన్ చేసుకున్న వాళ్ళ కార్యకర్తలతో చేయించిన ప్రోగ్రామ్ తప్ప ప్రజలందరి కోసం అని చెప్పి కాదని చెప్పి ఈయన బుర్ర జల్లేవారు. అంటే అట్లా విమర్శలు తప్పు లేదు, మరీ పర్సనల్గా ఎప్పుడు చేయలేదు రాజశేఖర రెడ్డి గారు, చాలా తప్పది. అంటే అలా ఉండేది ప్రతిపక్షం అనేది. సో ఈయన కూడా మాట్లాడు, మళ్ళీ సడన్ విజిట్లు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాం. నిన్న మన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మీరు అబ్జర్వ్ చేశారు లేదు చంద్రబాబు నాయుడు గారు. సడన్గా అంటే ఆకస్మిక తనిఖీలు, పొద్దున్న లేస్తే క్యాంప్ హౌస్ నుంచి బయటికి రాగానే హెలికాప్టర్ రెడీగా ఉంటుంది, అప్పటి వరకు ఎవరికి తెలియదు. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం, సడన్గా కర్నూలు జిల్లా వెళ్తాం పదండి. కర్నూలు జిల్లా సడన్గా అక్కడికి వెళ్ళేసరికి 9 అయ్యేసరికి స్కూల్ ఓపెన్ అయ్యా లేదా, 10 అయ్యేసరికి ఆఫీసులు వస్తున్నారా లేదా. రీసెంట్గా భరత్ అనే నేను సినిమాలో కూడా చూపించాడు. అది ఈయన స్టార్ట్ చేసింది. అసలు ప్రజలు అనేవారు అధికారులతోని ప్రజాప్రతినిధులతోని నిల్చోబెట్టి ప్రశ్నించి మరీ పని చేయించుకోవచ్చు అని నినాదం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి. ఎందుకంటే మా మాస్టర్ ఒక ఆయన ఉండేవారు, రామారావు గారు అని, ఆయన ఇలాగే చెప్పారు, మనకు నిజంగా కొన్ని పెద్దవాళ్ళతో మనకెందుకులే అనుకునే రోజుల్లో పోయి ప్రభుత్వాన్ని ప్రశ్నించేలాగా ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు మంచిదే తీసుకొచ్చారు అని చెప్పి మా మాస్టర్ చెప్పేవారు. సో అట్లాగా ఎవరు ఏదైనా సమస్య కావాలి డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోవడమే, కలెక్టర్ ఆఫీస్తో దాన్ని కలెక్టర్ గారితో మాట్లాడాలి అంతే. సో కలెక్టర్ అనేవాడు అంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి, వెళ్ళాలి, వెయిట్ చేయాలి, అదేం లేదు, కలెక్టర్ గారితో మాట్లాడాలంటే ఎవరైనా వెళ్ళి కలవచ్చు, మాట్లాడచ్చు అని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు ఆయామలో. సో ఎంత ర్యాపో పెరిగిందండి ప్రజలకి దీనికి. సో అట్లాంటివి చాలా చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన అవన్నీ తీసుకొస్తుంటే అవన్నీ చిన్న గుర్తొస్తున్నాయి, మంచిదే. ఒక విధంగా చిన్న చిన్న మౌలిక సదుపాయాలు లాంటివి కూడా సార్ట్అవుట్ చేసుకోవచ్చు, ప్రభుత్వానికి పెద్ద పెద్ద సమస్యలు ఉంటే విన్నవించవచ్చు. జన్మభూమి ప్రోగ్రాం ద్వారా మనం కూడా ప్రభుత్వం చేసే పనిలో భాగస్వామ్యం అవుతున్నాము అనే ఇది కూడా ఉంటుంది, ప్రజలకి గట్టిగా అడగడానికి కూడా ఉంటుంది, అధికారులు కూడా చక్కగా రెస్పాండ్ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది. అది జన్మభూమి. ఓకే సార్, థ్యాంక్ యూ.